నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 12వ వచనము ఆఖరి భాగము నేను మీ కొరకు చదువుచుండగా మీరు వినండి. మొదటి దినవృత్తాంతములు 29:12లో హెచ్చించు వాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. హెచ్చించు వాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. అంటే అద్భుతమైన ఒక వాక్. ఏ వ్యక్తి అయినా వారిని నేను హెచ్చింపగలను. తర్వాత ఏ ఒక్క వ్యక్తి అయినా వారికి బలము నేను ఇవ్వగలను. అంటే దేవునికి ఇటువంటి ఒక సామర్థ్యం ఉంటేనే దేవుడని అంగీకరించగలం. ఏమీ లేకపోతే ఏం ప్రయోజనం? దేవుడని ఎలా అంగీకరించగలం? ఇప్పుడు ఒక అధికారి ఉన్నారు, వారికి ఫుల్ అథారిటీ పవర్ ఉంటుంది కాబట్టి అధికారి అని మనం అంగీకరించగలం. దేశ నాయకులు, పెద్ద పెద్ద మినిస్టర్స్ అంటే చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వారికి ఫుల్ అథారిటీ ఉంటుంది కాబట్టి వారు మినిస్టరే, వారు దేశ నాయకులని మనం అంగీకరించగలం. ఒక చీఫ్ మినిస్టర్ దగ్గర వెళ్ళి మనం ఏదైనా చెప్తే నేను చేయలేను బాబు అంటే ఇంకా చీఫ్ మినిస్టర్గా ఉండి లాభం ఏమిటి అని మనలో మనమే అలా చెప్పుకుంటాం. అంటే దేవునికి కొన్ని అర్హతలు ఉండాలి, చేయగలిగే సామర్థ్యం ఉండాలి. అంటే ఏది అడిగినా చేయాలి. దేవునికి సమస్తము సాధ్యమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యమును ఎవరైనా సరే దేవుడు హెచ్చించగలడు. ఎవరైనా సరే, జాతి మత కుల భేదం లేకుండా ఎవరైనా సరే దేవుని మాటకు లోబడి దేవునికి ఇష్టమైన ఒక వ్యక్తిగా ఉండే తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు అనే విషయమును ఈరోజు సూటిగా మీరు తీసుకోవాలి, మీ హృదయంలో తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇవ్వబడుచున్న వాక్ ప్రవచన వాక్గా తీసుకోవాలి. దేవుడు సరి అయిన టైంలో మాట్లాడుచున్నాడని అంగీకరించాలి, అక్సెప్ట్ చేయాలి, తీసుకోవాలి. ఈ దినము ఈ మాటను మీరు తీసుకోవాలి. అంటే హెచ్చించును అంటే దానికి ఒక అర్థం ఏమిటి అంటే తల వంచి నిలబడిన ఒక వ్యక్తిని, అంటే సిగ్గు అవమానముతో తల వంచిన ఒక వ్యక్తిని మళ్ళీ తల ఎత్తి నిలబడినట్టు చేయడమే హెచ్చించడం అని ఈరోజు మనము తీసుకుందాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ సిగ్గు అవమానముతో తల వంచి నిలబడినది. ఒక దైవ ప్రవక్త ఎద్దకు వెళ్ళి అక్కడ కూడా ఆమె ముందు నిలబడినది. ఆమె ఎలీషా ప్రవక్త
ఉన్నప్పుడు ఒక స్త్రీ అండ్ ప్రవక్త యొక్క భార్య అంటే ప్రవక్త శిష్యులు ఉంటారు. వారి యొక్క ఒక ప్రవక్త యొక్క భార్య, ప్రవక్త చనిపోయాడు. అతనికి 2 కుమారులు. వారు అక్కడ ఎలీషా ప్రవక్తను వెదకి వచ్చారు. ఎందుకు వెదకి వచ్చారంటే వారికి అప్పులు ఎక్కువైపోయినాయి. అప్పులు ఎక్కువైపోతే ఆ 2 కుమారులను బానిసలుగా తీసుకొని వెళ్ళుటకు అప్పు ఇచ్చిన వారు వచ్చి రెడీగా అక్కడ నిలబడి ఉన్నారు. నువ్వు అప్పు ఇవ్వలేకపోతున్నావు కదా, నీ 2 కుమారులను ఇచ్చేసాయి. వారు పని చేస్తారు. పని చేసి ఈ అప్పును తీర్చే వరకు వారు బానిసలుగా ఉంటారు. మా దగ్గర మేము తీసుకుపోతాం అని వచ్చారు. ఆమె తల వంచి సిగ్గు అవమానంతో తల వంచి ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలని ఆ బాధతో ఆమె ఉన్నది. అప్పుడు ప్రవక్త జ్ఞాపకం వచ్చింది. ప్రవక్తకు చెప్తాం, మన స్టోరీ చెప్తాం, మన ప్రాబ్లం చెప్తామని ప్రవక్త ఎద్దకు వచ్చినది, ఎలీషా ఎద్దకి. అప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, అమ్మ మీ ఇంటిలో ఏమున్నది అంటే ఈ ప్రశ్న నాకైతే కొద్దిగా నవ్వు వచ్చేసింది. ఎందుకంటే ఆమె ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు, నేను అప్పు కట్టాలి, అప్పు ఇచ్చిన వారు వచ్చారు, 2 కుమారులను తీసుకుపోవటకు వచ్చారని ఆమె వెళితే ప్రవక్త అడుగుతున్నాడు, మీ ఇంటిలో ఏమున్నది? ఈ ప్రశ్న అవసరమేనా, ఇప్పుడు అడగవచ్చా అని నాకు అనిపించినది. ఒక ప్రక్కలో నవ్వు వచ్చుచున్నది, ఒక ప్రక్కలో ఎందుకు ఇలా అడిగాడని అది కూడా అనిపించినది. కానీ ఆమె చెప్పినది 1 కుండ నూనె ఉన్నది. సరే నీవు వెళ్ళి పాత్రలు తెచ్చుకో అంటే మీ ఇంటి పక్కకు ఉన్న వాళ్ళందరి దగ్గర వెళ్ళి పాత్రలు తెచ్చుకొని రెడీగా పెట్టుకొని గదిలో వెళ్ళి నీ కుమారుని కూడా తీసుకొని వెళ్ళి గదిలో వెళ్ళి తలుపు వేసి 1 కుండ నూనె ఉన్నది కదా, దానిని ఈ ఖాళీ పాత్రలో పోయి. సరే పోస్తే నూనె వస్తూ ఉన్నది, ఆగట్లేదు, వస్తూ ఉన్నది. అన్ని పాత్రలు నిండిపోయినాయి, నూనె వస్తూ ఉన్నది. ఇంకా పాత్రలు కావాలంటే ఇంకా పాత్రలు లేవు అని జవాబు వచ్చినది. లేవు, పాత్రలు లేవు అని చెప్పగానే నూనె ఆగిపోయింది. వెంటనే ప్రవక్తకు వచ్చి ఆమె చెప్పినది, అయ్యా మీరు చెప్పినట్టు చేశాను, ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చి నా దగ్గర ఉన్న నూనెను పోస్తే నూనె వస్తూ ఉన్నది, మొత్తం నిండిపోయినది, పాత్రలు లేవు, ఆగిపోయింది అని చెప్పంగానే ఆ నూనెను అమ్మి నీ అప్పును కట్టేసాయి అన్నాడు. నూనె ఎప్పుడు కూడా వాడే ఒక వస్తువు, ప్రతిరోజు ప్రతి ఇంట్లో వాడుతారు నూనె, కాబట్టి అది ఎప్పుడైనా సేల్ అవుతుంది. అండ్ గోల్డ్కి ఎంత స్పీడ్గా డబ్బు ఇస్తారో అలాగే నూనె కూడా రోజు వాడే వస్తువు కాబట్టి అందరూ కొనుక్కుంటారు, వెంటనే డబ్బు ఇస్తారు. వెంటనే ఆమె నూనెను అమ్మి అప్పును కట్టినది. అంటే నేను కొద్దిగా ఆలోచించినాను, కొద్దిగా చూశాను. అప్పుడు ఆ పరిస్థితి అక్కడ ఎలా ఉన్నదో అని కొద్దిగా నా మనసులో నేను ఆలోచించాను. ఫస్ట్ ఎలా నిలబడి ఉన్నది ఆమె, అప్పు ఇచ్చిన వారు వచ్చి అప్పు అడగడం, నీ కొడుకులను కుమారులను నేను తీసుకొని వెళ్తానని అతడు వచ్చి నిలబడినప్పుడు తల వంచి సిగ్గు అవమానముతో అయ్యో డబ్బు లేదు కదా నేను ఎలా కట్టాలని ఎలా నిలబడి ఉన్నదో ఆమె. అంటే తల వంచి నిలబడి ఉన్నది, ఇంకా మార్గమే లేదు. ఏం చేస్తాం, నా పిల్లల్ని తీసుకుపోతారా, అయ్యో అయ్యో అయ్యోని చాలా బాధతో ఉన్నది ఆమె. ఇప్పుడు నూనె వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె పరిస్థితిని నేను కొద్దిగా ఆలోచించాను.
తల ఎత్తి నిలబడి చెప్పయ్యా ఎంత ఇవ్వాలి చెప్పు అని వచ్చిన వారితో ఆమె అడగవచ్చు. చెప్పయ్యా ఎంత బాకీ చెప్పు. అక్కడ నిలబడు, ఏం మాట్లాడకు, నీకెంత ఇవ్వాలనో తీసుకొని పో, ఏం మాట్లాడవద్దు అని ఇట్లా తల ఎత్తి నిలబడి ఇంకా జోరుగా నిలబడి మంచిగా జవాబు చెప్పి ఉండవచ్చు ఆ తల్లి. అంటే ఈ నూనె రాక మునుపు పరిస్థితి వేరు, నూనె వచ్చిన తర్వాత పరిస్థితి వేరు. అంటే నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం నూనె. అందుకే నూనె రాసి ప్రార్థన చేస్తారు, నూనె అభిషేకం, తైలాభిషేకం అంటారు. నూనె రాసి ప్రార్థన చేస్తారు, నూనెతో అభిషేకిస్తారు. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందితే, పరిశుద్ధాత్మను నూనె వస్తే అంతకుముందు వేరు, ఈ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వేరు. అంతకుముందు పరిస్థితి వేరు, తర్వాత వేరు. నేను కొన్ని స్థలానికి వెళ్ళినప్పుడు నేను ఇలా చెప్తూ ఉంటాను, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారికి నేను చెప్తాను, ఫస్ట్ టైం ద పవర్ దిగి వచ్చుచున్నది నీ మీద. ఇప్పటి వరకు వేరు, ఇప్పటి నుంచి వేరు. ఒక స్పెషల్ వ్యక్తిగా ఉంటావు, దేవుని నడిపింపును గ్రహిస్తావు, దేవుని స్వరమును వింటావు అని నేను చెప్తూ ఉంటాను. వాస్తవమే, ఇక్కడ కూడా అదే జరిగింది. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అప్పుడు ముందు ఆమె పరిస్థితి వేరు, నూనె వచ్చిన తర్వాత పరిస్థితి వేరు. తల ఎత్తి నిలబడినది. కాబట్టి దేవుడు అందరినీ ఆయనకు హెచ్చించుటకు సామర్థ్యం ఉన్నది అనే విషయమును మీరు నమ్మాలి, మీరు యాక్సెప్ట్ చేయాలి, తీసుకోవాలి. దేవునికి అది సాధ్యం. దేవునికి అనుకూలంగా జీవిస్తే, మాటలను గైకొనిన ఎడల, మాట చొప్పున నడిచిన ఎడల తప్పకుండా హెచ్చిస్తాడు, బ్లెస్ చేస్తాడు, బలం ఇస్తాడు అని ఈ వాక్యము మనకు తెలియజేయుచున్నది. మాకు కూడా చైనా నుంచి కొన్ని ట్రేస్ మేము ఖరీదు చేస్తాం మా ఫ్యాక్టరీకి. దాదాపు ఒక 15 lakhs దానికి వర్త్. అది తీసుకోవాలి, ఎందుకంటే ట్రేస్ అన్నీ చాలా పాత ట్రేస్ అయిపోయినవి, సరిగా కేక్స్ అంత ఫినిషింగ్ మంచిగా రావట్లేదని ఏం చేస్తాం అంటే ఒకేసారి 15 లక్షలు ఇప్పుడు పెట్టాలంటే కొద్దిగా కష్టంగా అనిపించినది. ఎందుకంటే రేట్స్ అన్నీ పెరిగిపోయినవి, షుగర్ బాగా పెరిగింది. అంటే ఈ ధరలో ఫ్యాక్టరీ నడిపించడమే కష్టంగా ఉన్నది, బాగా కష్టంగా ఉన్నది. రోజు ఫ్యాక్టరీ రన్ కావడమే కష్టంగా ఉన్నది రేట్స్ పెరగడం వలన. కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ లోన్ అడగాలి, ఎవరి దగ్గర లోన్ అడగాలని అదే ఆలోచనలో ఉంటే, నా సన్ను కూడా ఒక వ్యక్తి ఒక బ్యాంకులో చెప్తే వారు మేము చేసి ఇస్తామన్నారు. నేను నా సన్నుతో చెప్పాను, ఈ ఒక్కరోజు ఆగు, రేపు నేను బ్యాంకుకి వెళ్తాను, వెళ్ళి ఒకసారి మేనేజర్ దగ్గర అడుగుతాను అని చెప్పాను. మార్నింగ్ మా బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి అక్కడ మేనేజర్ రూమ్కి వెళ్ళి మేనేజర్ ముందు చైర్లో కూర్చొని ఉన్నా. ఇంక ఏం అడగలేదు, ఏం నోరు తెరవలేదు, కూర్చొని ఉన్నా. అప్పుడు మేనేజర్ గారు అంటున్నారు, సార్ మీకు ఒక గుడ్ న్యూస్ అన్నారు. ఏంటి గుడ్ న్యూస్ అన్నారు? ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ అంటే ఇట్లా చిన్న ఫ్యాక్టరీస్ ఇదన్నీ చేసేవారు. అంటే ఎంఎస్ఎంఈని ఒక గ్రూప్ ఉన్నది, ఆ గ్రూప్లోనే మా ఫ్యాక్టరీ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ దాని మీదనే ఉండదు, ఎంఎస్ఎంఈ. సెంట్రల్ గవర్నమెంట్ మీకు 20 లక్షలు పాస్ చేసింది సార్. ఏది పేపర్ ఖర్చులు అది ఖర్చులు ఏముండదు.
తర్వాత 1 year మీరు ఇంట్రెస్ట్ మాత్రమే కట్టాలి. తర్వాత 2 సంవత్సరాలు అసలు పైసలను డివైడ్ చేసి ప్రతి నెల ఎంత పడుతుందో అది కట్టాలి. అది మీ కొరకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎప్పుడు కూడా మీ అకౌంట్లో రిమార్క్ లేదు. ఎప్పుడు కూడా లోను లేటుగా కట్టాను అటువంటి చిన్న రిమార్క్ కూడా మీ అకౌంట్లో లేదు. కాబట్టి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ 20 లక్షలు పాస్ చేసిందని చెప్పారు. నాకు ఏడవాలని అనిపించింది. ఎందుకంటే నేను ఒక 20 లక్షలు కావాలని వచ్చి కూర్చున్నా. ఆ టైంలోనే ఈ మాట చెప్పాలన్నా ఈ మేనేజర్ అంటే అర్థం ఏమిటి? నేను నీతో ఉన్నా, నీ బాధ నాకు తెలుసు, నేను హెచ్చిస్తా, నీకు బలం ఇస్తా అని దేవుడు నా పక్కకు ఉండి నన్ను నడిపించడం క్లియర్గా అక్కడ అర్థమవుతున్నది. కాబట్టి ఎక్కడైనా వెళ్ళి ఏడవాలని అనిపించినది. ఫ్యాక్టరీకి వెళ్ళి కొద్దిసేపు ఏడుస్తామని అనుకున్నా. అంటే కరెక్ట్ టైంలో నేను ఏం మాట్లాడి నోరే తెరవలే, వారు ఇలా చెప్తున్నారు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి అయినా దేవుడు సరి అయిన టైంలో ఆయన హెచ్చించగలడు, మన అవసరతలను తీర్చగలడు అని పూర్తిగా నమ్మాలండి. ఈ వాక్యం ద్వారా మీరు నమ్మండి. ప్రభు మీ అవసరతలను కూడా తీరుస్తాడు, మీకు ముందుగా వెళుతాడు, బలం ఇస్తాడని ఈ వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేస్తామా? మా పరలోకపు తండ్రి, మాటను వినిన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ఇప్పుడే మీ హస్తం వారి మీదకి వచ్చునుగాక. ఎంతమంది విన్నారో వారిని బ్లెస్ చేయండి తండ్రి, హెచ్చించండి. వారి యొక్క పిల్లలు, ఫ్యామిలీ మీ స్వాధీనంలో మీరు ఉంచుకోండి, బలపరచండి, భద్రత దయచేయండి, కృప దయచేయండి, బలహీనతను తీసివేయండి, మంచి ఆరోగ్యం, నెమ్మది దయచేయండి. ఇప్పుడే మీ హస్తం వారి మీదకి వచ్చునుగాక. లార్డ్ బ్లెస్ దమ్, లార్డ్ బ్లెస్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.